భారత్ సూపర్ పవర్ అవుతోంది. ఇజ్రాయెల్ అతిపెద్ద ప్రకటన అన్నమాట. ఎంతో ఆశ్చర్యంగా ఉందండి. ప్రపంచంలో ఎంతో మంది లీడర్స్ ఉండగా గత 5 ఏళ్లలో ఏ ప్రెసిడెంట్ ఏ ప్రధానో కూడా భారత్ త్వరలోనే ప్రపంచానికి సూపర్ పవర్ అవుతుందని ఇంత గుండె ధైర్యంతో చెప్పనే లేదండి. కానీ ఇజ్రాయెల్ లాంటి పవర్ హౌస్ మాత్రం పదే పదే ఈ మాట అంటుంది. వాళ్ళు చెప్పడమే ఆలస్యం అండి. ఇప్పుడు ఫిన్లాండ్ అధ్యక్షుడు కూడా ఇదే పాట పాడుతున్నాడు. ఇది ఎట్లా ఉందంటే, మనం ఒక షాప్ లో సైలెంట్ గా బిజినెస్ చేసుకుంటూ ఉంటే పక్క షాప్ లో ఉన్న మన కాంపిటేటర్ వచ్చి ఈ షాపు మస్తు డెవలప్ అవుతుందండి, త్వరలోనే ఇదంతా వీడే కొనేస్తాడని పబ్లిక్ గా మన డప్పు కొట్టినట్లు మరి ఇజ్రాయెల్ లాంటి టెక్నాలజీ గురువు మన గురించి ఇంత గొప్పగా ఎందుకు చెబుతోంది? దీని వెనుక ఉన్న అసలు మంత్ర ఏంటి? మొన్న జరిగిన మీటింగ్ లో ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్ గిడియన్ సారు మన ఫారిన్ మినిస్టర్ డాక్టర్ జయశంకర్ గారితో మాట్లాడుతూ, ఇండియానే ఫ్యూచర్ అండి, మీకు తెలీదు మీరు ఎంత ఎదిగారో, అందుకే మనం చాలా కాలం పాటు కలిసి ఉండాలని ప్రకటించారనమాట. ఈ ప్రకటన వెనుక ఉన్న వ్యూహాత్మక ఆరాటం ఏంటంటే, గాజా సమస్య వల్ల ఇజ్రాయెల్ కు ప్రపంచంలోనే చాలా మంది మిత్రులు దూరం అయ్యారు. యూరప్ లో వాళ్ళు ఇజ్రాయెల్ పై మస్తు కోపంగా ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో దూరపు మేనమామ వచ్చి అండగా నిలబడినట్లు ఇండియా వాళ్ళకి ఒక గట్టి గోడలా కనిపిస్తోంది. మన దేశం ఆడుతున్న పక్కా బ్యాలెన్స్డ్ గేమ్ ఒకవైపు గాజా గొడవను ఖండిస్తూనే మరొక వైపు ఇజ్రాయెల్ తో ఉన్న పాత ఫ్రెండ్షిప్ ను కట్ చేసుకోలేదు. ఇది ఇజ్రాయెల్ కు మరింత నమ్మకాన్ని ఇస్తుంది. అందుకే వాళ్ళు అమెరికా తర్వాత రాబోయే 30 ఏళ్లలో మనకు అత్యంత అవసరమైన దోస్తు ఖచ్చితంగా భారత్ అని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళకి కావాల్సింది మన దోస్తీ కాదండి, మన భవిష్యత్తు పవర్. ఆ భవిష్యత్తు పవర్ అంటేనే మన లక్ష్యం 2047. 2047 నాటికి ఇండియా ప్రపంచంలోని నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి. దీని వెనుక ఉన్న గ్లోబల్ ఎకనామిస్టులు అంచనా ఏమిటి? అసలు సూపర్ పవర్ కావాలంటే ఉండాల్సిన 6 ముఖ్యమైన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఈ క్వాలిఫికేషన్స్ లో ఇప్పుడు ఇండియా ఎంత దూరం ప్రయాణించింది? కలాం గారి కళ ఎలా నిజమవుతుంది? ఇజ్రాయెల్ మాటలు కేవలం పొగడ్తలు కాదండి, మన ఎదుగుదల ఖచ్చితమని వాళ్ళు వేసిన పక్కా అంచనా అన్నమాట. మనం ఈ ఛాన్స్ ను వదులుకోకుండా 2047 నాటికి ప్రపంచాన్ని నడిపించే దొరస్థానాన్ని ఎలా దక్కించుకోబోతున్నాం? సో ఈ విషయాలన్నీ నేను సింపుల్ గా అర్థమయ్యేలాగా చెబుతాను. రీసెంట్ గా ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్, ఇతన్ని మనం గిడియన్ సార్ అంటారు, ఇతను మన సూపర్ కూల్ ఫారిన్ మినిస్టర్ డాక్టర్ జయశంకర్ గారి పక్కన నిలబడి ఒక ముచ్చటి చెప్పాడండి. ఇండియానే ఫ్యూచర్ అండి, ప్రపంచంలో కల్లా పెద్ద డెమోక్రసీ మనదే, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కూడా మనదే. ఇండియా నిజంగా గ్లోబల్ సూపర్ పవర్ అండి, ఇజ్రాయెల్ ఏమో ప్రాంతీయ పవర్ హౌస్. అందుకే మనం చాలా కాలం పాటు కలిసి ఉండాలి, పార్ట్నర్షిప్ చేసుకోవాలంటున్నాడు. ఈ మాటల్లో వాళ్ళ ఆరాటం క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే గాజాలో జరిగిన సమస్య వల్ల ఇజ్రాయెల్ కు ప్రపంచంలో చాలా మంది మిత్రులు దూరం అయ్యారు. ముఖ్యంగా యూరప్ అండి. ఈ యూరప్ వాళ్ళైతే ఇజ్రాయెల్ పై చాలా కోపంగా ఉన్నారు. ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి పక్కింటి వాళ్ళంతా మనకు ముఖం చాటేస్తే అప్పుడు దూరపు మేనమామ వచ్చి, ఏం పర్లేదు నాయన, నీకు నేను అండగా ఉంటా అని భుజం తట్టినట్లు ఇజ్రాయెల్ కి ఇప్పుడు ప్రపంచంలో అలాంటి మేనమామ స్థానంలో ఇండియా కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మన దేశం మాత్రం ఒక పక్కా బ్యాలెన్స్డ్ గేమ్ ఆడుతుంది. ఏంటండి అంటే, గాజాలో జరిగిన గొడవను ఖండించింది, కానీ సేమ్ టైం ఇజ్రాయెల్ తో ఉన్న పాత ఫ్రెండ్షిప్ ను మాత్రం కట్ చేసుకోలేదు. ఎంత గొప్ప ఆలోచన అండి ఇది. ఇంకా మన దగ్గర అమెరికాతో 10 ఏళ్ల రక్షణ ఒప్పందం ఉంది. యూరప్ తోనూ మనకు స్నేహం గట్టిగానే ఉంది. ఇజ్రాయెల్ ఏం చూసిందంటే, అమెరికా తర్వాత రాబోయే 30 ఏళ్లలో మనకు అత్యంత అవసరమైన దోస్తు ఖచ్చితంగా భారత్ అని ఫిక్స్ అయిపోయారు. అందుకే ఇప్పుడు మనతో బలవంతపు బంధం పెట్టుకోవాలని చూస్తుంది. వాళ్ళకి కావాల్సింది మన దోస్తీ కాదు, మన భవిష్యత్తు పవర్. ఏంటండి ఆ భవిష్యత్తు పవర్ అంటే, లక్ష్యం 2047 అంటారు. ఈ తేదీకి ఒక పవర్ ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే గ్లోబల్ ఎకనామిస్టులు, అమెరికా థింక్ ట్యాంకులు అన్ని ఒక మాట మీదకి వచ్చి ఏం చెప్తున్నాయంటే, భారత్ సూపర్ పవర్ అయ్యేది ఖచ్చితంగా 2047 నాటికే. 2047 అనేది మనకు చాలా సెంటిమెంట్ డేట్ అండి. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి సరిగ్గా 100 ఏళ్ళు అవుతుంది. అప్పటికి మనం ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలనేది మన టార్గెట్ అనమాట. ఎంత గొప్ప ఆలోచన అండి ఇది. 2047లో వెనక్కి తిరిగి చూసుకుంటే 100 సంవత్సరాలు వెనుక మన జర్నీ స్టార్ట్ చేసాం. భారత్ సూపర్ పవర్ అయిందని ఎర్రకోటపై జెండాను చూస్తే ఎలా ఉంటుంది? అయితే 2020 కాబట్టి పక్కన పెడదాం. ఒకప్పుడు మన కలాం గారు 2020 నాటికి భారత్ పవర్ అవుతుంది, పేదరికం పోతుందని చెప్పిండు కదా. అప్పట్లో అది జరగకపోవడంతో మన వాళ్ళే కాదు, బయటోళ్ళు కూడా మనల్ని మస్తు కామెడీ చేశారు. నిజమే అండి, ఆ మాట నిలబెట్టుకోలేకపోయాం. కానీ కలాం గారి కళల్లో ఉన్న ఒక మంచి మ్యాటర్ మాత్రం జరిగింది. తీవ్ర పేదరికం, ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది ఇప్పుడు మన దేశంలో మాయమయ్యే దశలో ఉంది. వరల్డ్ బ్యాంక్ కూడా ఏం చెప్పిందంటే, ఈ పేదరికం ఇప్పుడు కేవలం 5.3% పడిపోయింది. అంటే కలాం గారి కళ ఒక పక్కగా నిజమవుతుందని చెప్పాలి. ఇప్పుడు మనం సూపర్ పవర్ వైపు రాకెట్ స్పీడ్ లో వెళ్తున్నాం. ఏంటండి అసలు సూపర్ పవర్ అంటే ఏంది? దీనికి ఏమన్నా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా ఏంటి? ఆ క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ చూస్తే ప్రపంచంలో 193 దేశాలు ఉన్నాయి. అందరూ సూపర్ పవర్ కాలేరు. ఇక్కడ ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు ఎక్స్టెండెడ్ సూపర్ పవర్ గా ఉన్నాడు, అది అమెరికా ఒక్కడే. చైనా, రష్యా, యూరప్, మనం వీళ్ళంతా పవర్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు, అంటే పొటెన్షియల్ సూపర్ పవర్స్ అనమాట. సూపర్ పవర్ కావాలంటే అది ఊరికి అడ్డదిడ్డంగా ఉంటే సరిపోదండి, దానికి 6 ముఖ్యమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి. అవేంటో చూద్దాం. నెంబర్ 1 వచ్చి పైసల బలం, ఎకనామిక్ పవర్ అంటారు కదా, జీడిపి. మీ దేశం సంపాదించే డబ్బు ప్రపంచంలో టాప్ 3లో ఉండాలి.
మనం ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నామండి. గ్లోబల్ కంపెనీ లాగా మీ దేశంలో మైక్రోసాఫ్ట్, యాపిల్, స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు పుట్టాలి. ఈ కంపెనీలు ప్రపంచమంతా తిరిగి అక్కడ వస్తువులు అమ్మి పైసలు మొత్తం మన దేశానికి తీసుకురావాలి. మన టీసీఎస్, రిలయన్స్ లాంటి వాళ్ళు ఇంకా పెద్దగా ఎదగాలి. మన కంపెనీలు ఎట్లా ఉండాలంటే అమెరికాలో గానీ, ఆఫ్రికాలో గానీ ఎక్కడ ఏ టీ కొట్లో చూసినా అది మన దేశపు కంపెనీ వస్తువునే అమ్మేలా ఉండాలి. అప్పుడు మన పైసలు దొరవుతాం అనమాట. రూపాయి డిజైన్ చేయాలన్నమాట. మన కంట్రీ కరెన్సీ రూపాయి ప్రపంచం అంతటా వ్యాపారంలో వాడాలి. ప్రపంచంలో జరిగే వ్యాపారంలో కనీసం 15 నుంచి 20% మన రూపాయల్లోనే జరిగితే అప్పుడు మనకు పవర్ వస్తుంది. డాలర్ లాగా మన రూపాయి కూడా డిజైన్ చేస్తుంది అనమాట. డాలర్ ఎట్లా ఉందంటే ఏది కొనాలన్నా డాలర్ ఉంటే చాలు. మన రూపాయి కూడా అట్లాగే ఎక్కడైనా చెల్లుబాటు అయ్యే పెద్ద నోట్ లాగా మారాలన్నమాట. రెండవది మిలిటరీ, దౌత్యం, సాంకేతిక శక్తి. వీటన్నిటిలో ఎంత పవర్ ఉంది ఇవి కూడా చెక్ చేసుకోవాలి. ఇది కేవలం ఎక్కువ మంది ఆర్మీ వాళ్ళు ఉంటే సరిపోదండి. ఎక్కడైనా వెళ్ళి మన సత్తా చూపగలగాలి. దీన్నే గ్లోబల్ ప్రొజెక్షన్ అంటారు. మన ఆర్మీ మన కాంటినెంట్ దాటి వేరే కాంటినెంట్ కి వెళ్ళి కూడా దెబ్బ కొట్టగలగాలి. బ్లూ వాటర్ నేవీ అంటారు కదా, ప్రపంచంలోని ఏ సముద్రంలోనైనా మన నౌకలు, యుద్ధ ఓడలు ధైర్యంగా తిరగగలగాలి. సో మన నేవీ ఎట్లా ఉండాలంటే మన చెరువులో కాకుండా ఏకంగా అమెరికా దగ్గరలో ఉన్న మహాసముద్రంలో కూడా మన జెండాను పట్టుకుని ధైర్యంగా నిలబడగలగాలి. మన దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, అణు జలాంతర్గాములు దీనికి హెల్ప్ చేస్తే ఎలాగో అణుబాంబు బలం కూడా బాగా ఉండాలండి. అణుబాంబులు ఉండడం అనేది ఎవరితోనైనా పెట్టుకోవడానికి భయపడకుండా ఉండే ఒక గ్యారంటీ కార్డు లాంటిది. ఈ కార్డు మన దగ్గర ఆల్రెడీ ఉంది. మనం 2040 నాటికి ఈ బ్లూ వాటర్ నేవీని ఖచ్చితంగా బిల్డ్ చేయాలి. మూడవది వచ్చి డిప్లొమాటిక్ స్టాండింగ్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనకు శాశ్వత సీటు రావాలండి. మనలాంటి పెద్ద దేశం అక్కడ లేకపోతే వాళ్ళకే బలం తగ్గినట్టు. మనకేం ప్రాబ్లం చెప్పండి. ఇంకా G20, వరల్డ్ బ్యాంక్ లాంటి చోట్ల మన మాటకు తిరిగి ఉండకూడదు. గ్లోబల్ నిర్ణయాలు మనవే అయి ఉండాలన్నమాట. ప్రపంచంలో ఏ పెద్ద సమస్య వచ్చినా, క్లైమేట్ చేంజ్ గానీ, ఎనర్జీ సమస్య గానీ, ప్రపంచ దేశాలన్నీ భారత్ ఏం చెప్తుందో అని విందామని ఒక మాట కోసం ఎదురు చూడాలి. రష్యా ఉక్రెయిన్ లొల్లిలో కూడా అమెరికా ఏమని చెప్పండి, ఈ దారి భారత్ నుంచే వెళ్తుంది అని చెప్పింది. అంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇండియా ఆపగలదు అని. అంటే ఒక రకంగా ఈ దౌత్య శక్తి ఎట్లా ఉండాలంటే మన ఊర్లో ఏ గొడవ వచ్చినా పెద్ద మనిషి వచ్చి పంచాయతీ చేస్తాడు కదా, అట్లాగే ప్రపంచ సమస్యలకు మనం పెద్ద మనిషి స్థానంలో ఉండాలన్నమాట. 4 కల్చరల్ సాఫ్ట్ పవర్ అంటారు. అందులో మనం కొంచెం వీక్ గానే ఉన్నాం. ఎలా అంటే మన బాలీవుడ్, టాలీవుడ్ సినిమా పాటలు ప్రపంచం అంతటా ఇంకా ఎక్కువగా ఫేమస్ కావాలి. ఇప్పుడు సౌత్ కొరియా చూసారా, వాళ్ళు కేపాప్ తో, జపాన్ వాళ్ళు వచ్చి యానిమేతో ప్రపంచ యూత్ ను పిచ్చెక్కిస్తున్నారు కదా. మన పాటలు, మన సినిమాలు కూడా అట్లాగే మ్యాజిక్ చేయాలన్నమాట. మనకు CNN, BBC లాగా ప్రపంచం అంతటా మన మాట వినిపించే గ్లోబల్ ఛానలే లేదు. మనం DD ఇంటర్నేషనల్ లాంటి వాటిని ఇంకా గట్టిగా ముందుకు తీసుకురావాలి. మన వసుదైక కుటుంబం లాంటి మంచి ఐడియాలు ప్రపంచాన్ని ఆకర్షించాలి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మనల్ని ఏదో చెత్త దేశం లాగా, అసురక్షిత దేశం లాగా చూపిస్తున్నారు. వాటిని ఇంకా తగ్గించాలన్నమాట. ఆ బ్యాడ్ ఇమేజ్ ను మనం కొట్టేయాలి పూర్తిగా. సాఫ్ట్ పవర్ అంటే ఏంటంటే మనం ఏమి చెప్పకుండానే మన దేశపు ఫుడ్, మన యోగా, మన టెక్నాలజీని చూసి ప్రపంచం అంతా మనల్ని ప్రేమించాలన్నమాట. మన సంస్కృతికి వాళ్ళ ఫ్యాన్స్ కావాలన్నమాట. అట్లా ఉండాలి. నెంబర్ 5 టెక్నాలజికల్ ఇన్నోవేషన్, AI. ఈ రంగంలో మనం మెల్లగా అయినా కూడా పక్కాగా ముందుకు వెళ్తాం. అలాంటి తెలివైన వాళ్ళు కొల్లకున్నారు మన ఇండియాలో. మన ఇస్రో చేసిన చంద్రయాన్, ఆదిత్య లాంటి ప్రయోగాలు మనం టెక్నాలజీలు ఎవరికి తక్కువ కాదని గట్టిగా నిరూపించాయండి. జియోగ్రాఫికల్ రిసోర్సెస్ సైడ్ నుంచి చూస్తే పెద్ద ప్లేస్, మనకు పెద్ద దేశం ఉందని చెప్పాలి. పిచ్చ జనసంఖ్య, ప్రపంచంలోనే పెద్ద జనాభా మనది. ఈ జనాభా సమస్య కాదండి, మనకు పనిచేసే యూత్ పవర్ కావాలి. మనకు తిండికి నీళ్లకు డోకా లేదు. కానీ కరెంటు, ఎనర్జీ వనరుల కోసం మనం ఇంకా వేరే వాళ్ళ మీద ఆధారపడుతూనే ఉన్నాం. ఇప్పటికీ 2040 నాటికి మనం వాడి ఎనర్జీలో కూడా ఎవరి కంట్రోల్ లేకుండా మన కంట్రోల్లోనే ఉండాలి. ఉదాహరణకు రీసెంట్ గా చెప్పుకున్న థోరియం పవర్ లాంటిది అనమాట. ఫైనల్ గా ఇజ్రాయెల్ ఏం చెప్పిందంటే ఈ 6 పాయింట్లలో మనం ఎంత దూరం ప్రయాణించామో ఇజ్రాయెల్ కు క్లియర్ గా అర్థమైంది. అందుకే వాళ్ళు భారత్ తదుపరి సూపర్ పవర్ అని పదే చెబుతున్నాయి. అంటే మన ఎదుగుదల ఖచ్చితమని వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. సూపర్ పవర్ అంటే ఏంటంటే మన ఇంటి పక్కన జరిగే చిన్నిళ్ళ నుంచి గ్లోబల్లో జరిగే పెద్ద యుద్ధం వరకు ప్రతి చోట మన మాట వినపడాలండి. అంతే సింపుల్. మనం చెప్పే పద్ధతి, మనం ఆడే గేమ్ పక్కాగా ఉండాలి. కానీ నిజానికి మన ఇండియా సూపర్ పవర్ కావడానికి కేవలం ఇప్పుడు చెప్పిన పాయింట్లు ఉంటే సరిపోదండి. లోపల కూడా కొన్ని ముఖ్యమైన మ్యాటర్స్ జరగాలి. మన దగ్గర యూత్ ఎక్కువగా ఉన్నారు, కానీ వాళ్ళకు పక్కా టెక్నాలజీ నాలెడ్జ్ ఇవ్వాలి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ లాంటి జాబ్స్ లో సగం మందికి పైగా నాలెడ్జ్ లేని వాళ్ళే ఉన్నారు. ఈ లోటును తీర్చడానికి యువతకు కొత్త టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. డబ్బు ఎంత వచ్చినా పాలనలో కరప్షన్ ఉంటే బయట కంపెనీలు మన దేశంలో పైసలు పెట్టడానికే భయపడతాయి. అందుకే పక్కా పాలన అనేది సూపర్ పవర్ అవడానికి మెయిన్ పునాది. ఇక్కడ కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీలు పుట్టాలంటే రీసెర్చ్ మీద మనం మస్తు పైసలు పెట్టాలి. అప్పుడే మనం US, చైనా లాగా కొత్త ఆవిష్కరణలు చేయగలం. ఈ మ్యాటర్స్ అన్ని మనం పక్కాగా అమలు చేస్తే 2040 నాటికి భారత్ కేవలం ఆర్థికంగానే కాదు, అన్ని రంగాల్లో ప్రపంచాన్ని నడిపించే దొర అవుతుంది. ఇజ్రాయెల్ చెప్పింది కేవలం మాట కాదండి, మన పవర్ పక్కాగా పెరుగుతుందని వాళ్ళు వేసిన అంచనా. మనం ఈ ఛాన్స్ ను వదులుకోకుండా టార్గెట్ ను ఖచ్చితంగా కొట్టాలండి. ఇదంతా విన్న తర్వాత 2040 నాటికి మన దేశం సూపర్ పవర్ అవుతుందని మీరు పక్కాగా నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో వేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.